హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను రెగ్యులర్‌గా చేసే మెంతి పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ముందు ఒక 2 కట్టెలైతే తీసుకున్నానండి. ఇక్కడ నేను ఆకులతో కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు కాడలు మొత్తం అంతా యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు. కానీ కట్ చేసుకున్నప్పుడు మాత్రం చిన్నగా చాప్ చేసుకొని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ బేసను అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కలర్ కోసం కొద్దిగాను పసుపు అలాగే కారాన్ని యాడ్ చేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగాను 1 టేబుల్ స్పూన్ వాము అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగుని యాడ్ చేసేసుకొని ఇందులోనే 3 కప్పుల గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీరు డిన్నర్‌లో కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్‌నెస్ కోసం ఇక్కడ ఆయిల్‌ని అయితే యాడ్ చేశాను. లేకపోతే నెయ్యిని కూడాను యాడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాతే వాటర్‌ని యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండి కలిపేటప్పుడు మీరు వాటర్‌ని కొంచెంగా పిండి ముద్ద అనేది లూజ్‌గా కలుపుకోండి. వాటర్ ఎక్కువగానే ఉండాలి. అప్పుడే మీకు సాఫ్ట్‌గాను చపాతీలు అయితే వస్తాయి. ఎప్పుడు మీరు చపాతీ చేసినా కూడాను డ్రైగా కలుపుకోకుండాను మంచిగాను బాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి మెత్తగా సాఫ్ట్‌గానైతే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే సాఫ్ట్‌గా అయితే వస్తాయండి చపాతీలు అనేవి. సో ఇప్పుడు నేను కొద్దిగా పిండి అయితే అప్లై చేస్తున్నాను. ఇంకా మెత్తగా ఉంది కదా! సో పిండి అయితే పట్టినా కూడాను పర్లేదు. మనకి చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయి ఈ చపాతీలు అనేవి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఒక బాల్ సైజు పిండి ముద్దనైతే తీసేసుకొని మీరు చపాతీ పిండి రెగ్యులర్‌గా ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలాగైనా చేసుకోవచ్చు. లేకపోతే మధ్యలోని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని సో మీరు స్క్వేర్ షేప్లో కూడాను చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. సో ఈ విధంగా అన్ని చపాతీస్ కూడాను ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను రెగ్యులర్‌గా ఇలాగనే చేసుకుంటాను. మీరు ఏ సీజన్లో అయినా కూడాను ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా దొరుకుతుంది కదా మెంతి కూర అనేది. సో 2 వైపులా టర్న్ చేసుకుంటూ పచ్చిదనం అనేది పోవాలి. అంతవరకును మంచిగాను కాల్చుకోవాలి. ఆ తర్వాత నెయ్యిని కానీ ఆయిల్‌ని కానీ అప్లై చేసుకోండి. సో ఇక్కడ నేను నేతితో అయితే చేస్తున్నాను. మీరు బటర్ కూడాను అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగాను 2 వైపులాను అప్లై చేసుకోండి. కాల్చుకున్నాకే అప్లై చేసేసుకోవాలి. సో ఈ విధంగా అప్లై చేసేసుకోండి. సో బటర్ అయితే కనుక లాస్ట్‌లో కూడాను అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకొని తప్పకుండా ట్రై చేసి చూడండి. సో 2 వైపులాను మంచిగా కాల్చుకుంటే కనుక చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇది మీరు పెరుగుతో కానీ అలాగే టమాటీ చట్నీతో కానీ దేనితోనైనా కూడాను తినేయచ్చు. మీరు కర్రీస్‌తోని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కర్రీస్‌తో కూడాను ప్రిపేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.